నిషామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 24, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి అక్టోబర్ 24, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు మనం చూసినట్లయితే జయనగర్ కుర్తా క్రాస్ బోర్డర్ రైల్ లింక్ని నేపాల్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అంటే భారత్ నిర్మించినటువంటి ఈ యొక్క రైల్ లింక్ని ఇండియా హ్యాండ్స్ ఓవర్ టు ది నేపాల్ గవర్నమెంట్. ఇదొక అంశం ఉంది మనకి. దీంతో పాటుగా మనకి పిఎం మిత్రా పాక్స్, అంటే ఇక్కడ దేశంలో మనకి ఇక్కడ పర్టికులర్గా వస్త్ర పరిశ్రమని లేదా టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ధి చేసే దిశలో ఉన్నటువంటి ఒక కార్యక్రమమే పిఎం మిత్ర. సో అలాంటి ఒక పార్క్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అండ్ అలాంటి ఒక ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో 7 ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన విశేషాలు. దీంతో పాటుగా మనకి కిత్తూరు రాణి చెన్నమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. సో మనకి ఇక్కడ వారి యొక్క విగ్రహాన్ని కూడా ధర్వాడ్ డిస్టిక్ హుబలి ప్రాంతంలో ఆవిష్కరించడం జరిగింది. సో వీరు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహిళల్లో ఒక గొప్ప మహిళగా వీరు గుర్తించబడ్డారన్నమాట. సో వారి యొక్క జయంతి వేడుకల గురించి. దాంతోపాటుగా న్యూ ఎడ్యుకేషన్ లా, అంటే ఇక్కడ చైనా ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది విద్యా విషయంలో. 9 years కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి స్టూడెంట్స్కి అని చెప్పేసి. అంతేకాకుండా ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కాకుండా, ఆన్లైన్ గేమ్స్ కాకుండా, సో అలాంటి అడిక్షన్స్ అవుతున్నాయి కాబట్టి దానికి అలాంటి సంబంధించినటువంటి అంశాలు లేకుండా ఒక నూతన ఒరవడిని సృష్టించడానికి ఒక కొత్త ఎడ్యుకేషన్ లాని తీసుకొస్తున్నట్లు చైనా దేశం ప్రకటించింది. అదొకటి, అంటే తమ దేశంలో. ఇంకొకటి సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ ఫోరం, అంటే ఇక్కడ మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ సమిట్ నిర్వహించే ఉద్దేశం ఉంది, అంటే సౌదీ అరేబియా ప్రభుత్వానికి. ఆ నేపథ్యంలో సో వివిధ దేశాలు నిర్వహిస్తున్నటువంటి ఏవైతే నెట్ జీరో లక్ష్యాలకు అనుగుణంగా మనం కూడా కార్బన్ ఎమిషన్ తగ్గించుకోవాలనే అంశంతో అదొక కార్యక్రమం. దీంతో పాటుగా బంగ్లాదేశ్ ప్రభుత్వం రానున్నటువంటి గ్లాస్గోలో జరగబోతున్నటువంటి COP26 సదస్సులో ఎలాంటి నిర్ణయాలు ప్రకటించుకోవాలి అని చెప్పేసి క్లైమేట్ ప్రాస్పెరిటీ ప్లాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఇలాంటి విషయాలు. సో వీటితో పాటుగా మనకి మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో మనకి అక్టోబర్ 24 సంబంధించిన ఇంపార్టెన్స్ గురించి కూడా ఈ యొక్క సెషన్లో డిస్కస్ చేస్తాం. అక్టోబర్ 24, 2021 యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దట్ డే వి సెలబ్రేట్, దట్ ఈస్ ద ఫౌండేషన్ డే ఆఫ్ ది యుఎన్ఓ, అంటే ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటాం. యుఎన్ఓ వ్యవస్థాపక దినోత్సవాన్ని సో ఈరోజు నిర్వహిస్తారు అక్టోబర్ 24న. సో మరి ఎందుకోసం అంటే ఐక్యరాజ్యసమితి అంటే ప్రపంచ శాంతి అనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది ఐక్యరాజ్యసమితి, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి అనేది ఏర్పాటు చేయబడింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి సమకాలీనటువంటి అంశాల్లో COVID-19 సిచ్యువేషన్స్లో కూడా ఐక్యరాజ్యసమితి తన వంతు పాత్రని చేస్తుంది. మరి మరొక అంశం గమనించాలి. ఇప్పుడు అక్టోబర్ 24, 2021 ప్రాముఖ్యత ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక దినోత్సవం. సో మరి ఆ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. మరి ఐక్యరాజ్యసమితి న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. మరి ఐక్యరాజ్యసమితిలో ప్రస్తుతం అయితే 193 సభ్య దేశాలు ఉన్నాయి. సో భారత్ కూడా ఐక్యరాజ్యసమితి సభ్య దేశంగా ఉంది. ఇటీవల ఐక్యరాజ్యసమితి యొక్క 76వ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ లేదా ఐక్యరాజ్యసమితి సాధన సమావేశం అనేది సెప్టెంబర్ 3వ వారంలో నిర్వహించడం జరిగింది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా హాజరు కావడం జరిగింది. ఇదొక నేపథ్యం. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ సో ప్రపంచంలో తొలిసారిగా మరి జైకోవ్-డిను ఆవిష్కరించినటువంటి జైకోవ్-డి అనే ఒక వ్యాక్సిన్ మన భారతదేశం ఆవిష్కరించింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ డిఎన్ఏ ఆధారితమైనటువంటి ప్రపంచంలోని తొలి కరోనా వ్యాక్సిన్ జైకోవ్-డిగా ప్రకటించడం జరిగింది ప్రసంగంలో. మరొక అంశం మనం గమనించినట్లయితే, సో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ లేదా సాధన సభ ఏదైతే మనం జరుగుతుందో ఆ సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసినటువంటి ఉగ్రవాద అంశాలపై చేసినటువంటి ఒక వ్యాఖ్యలను నిరసిస్తూ ఒక భారతదేశ ప్రతినిధి అయినటువంటి ఐక్యరాజ్య సమితిలో ఫస్ట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి స్నేహా దుబే
ధీటుగా సమాధానం ఇవ్వడాన్ని సో మనకి ఇక్కడ ఒక గొప్ప విషయంగా చెప్పుకోవడానికి ఉంటుందన్నమాట. స్నేహ దుబే సో పాకిస్తాన్ ప్రధాని చేసినటువంటి ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను ఆ విధంగా సో ధీటుగా సమాధానం ఇవ్వడం జరిగింది. స్నేహ దుబే ఐఎఫ్ఎస్ ఆఫీసర్, మన భారత ప్రతినిధి అండ్ ఫస్ట్ సెక్రటరీగా ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంతో పాటు మరి ఐక్యరాజ్య సమితికి ప్రజెంట్ అయితే ఒక ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి వచ్చేసి ఎవరంటే ఆంటోనియో గుటెరెస్ అండి. ఆంటోనియో గుటెరెస్. సో ఆంటోనియో గుటెరెస్ అనేవారు ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ పదవిని చేపట్టినటువంటి 9వ వార్డు ఆంటోనియో గుటెరెస్. వీరు సో ఏ దేశానికి చెందినవారంటే వీరు పోర్చుగల్ దేశానికి చెందినవారు ఆంటోనియో గుటెరెస్ అండి. ఇది ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది. అండ్ మరో ఇంపార్టెన్స్ ఏంటంటే ఐక్యరాజ్య సమితికి సో మరి ప్రజెంట్ మనకి 76వ సాధారణ సభ. మరి ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి మరి ప్రజెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు వారే అబ్దుల్లా షాహిద్. సో మరి అబ్దుల్లా షాహిద్ సో ఏ దేశానికి చెందినవారు అంటే వీరు సో మాల్దీవుల దేశానికి చెందినవారు. సో ఇతను ఐక్యరాజ్య సమితికి ప్రస్తుతం సాధారణ సభకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అధ్యక్షుడి యొక్క పదవీ కాలం వచ్చేసి టెన్యూర్ వచ్చేసి 1 ఇయర్గా ఉంటుందన్నమాట. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇతను ఒక వోల్కెన్ బాజ్కిర్ అనే ఒక టర్కీ దేశస్థుడి యొక్క స్థానంలో వీరు రావడం జరిగింది. అంటే ఐక్యరాజ్య సమితికి 75వ అధ్యక్షుడు అంటే సాధారణ సభకి 75వ అధ్యక్షుడిగా పనిచేసిన వారు వోల్కెన్ బాజ్కిర్. వీరు టర్కీ దేశానికి చెందినవారు అనమాట. టర్కీ దేశానికి చెందినవారు. సో ఇంతకు మునుపున్న వ్యక్తి అంటే 75వ వ్యక్తి అంటే ఐక్యరాజ్య సమితికి సాధారణ సభకి 75వ అధ్యక్షుడిగా 75వ సాధారణ సభకి అధ్యక్షుడిగా పనిచేసిన వారు వోల్కెన్ బాజ్కిర్. వీరు టర్కీ దేశానికి చెందినవారండి. సో అట్లా నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఎందుకోసం అంటే మనకి టర్కీ అనేది వార్తల్లో ఉంది. ఎందుకోసం టర్కీ వార్తల్లో ఉంది ఒకసారి చిన్నగా డిస్కస్ చేద్దాం. ఎందుకోసం అంటే అప్డేట్స్ మనకు ఉన్నాయి కాబట్టి. సో ఈ టర్కీ ఎందుకు వార్తల్లో ఉందండి ఇక్కడ. సో ఓకేనా, FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి అంటున్నాం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. మరి ఇలాంటి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏదైతే మనం ఇక్కడ వాచ్ డాగ్ ఆఫ్ ది టెర్రర్ మానిటరింగ్ సిస్టమ్గా దీన్ని పిలుస్తాం. అంటే ప్రపంచంలో ఉగ్రవాద మూలాలున్న ఉగ్రవాద సంస్థలకి ఊతమిస్తున్న, ఉగ్రవాద సంస్థలు సపోర్ట్ చేస్తున్న, ఉగ్రవాద సంస్థలకి ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి దేశాలను గుర్తించి సో వాటికి గ్రే లిస్టు, బ్లాక్ లిస్టులో పెడుతుంది. ఆ జాబితాలో పెడుతుంది. గ్రే జాబితా అని చెప్పేసి, ఇంకోటి బ్లాక్ జాబితా అని చెప్పేసి, బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి అంట. మరి గ్రే లిస్ట్లోకి పాకిస్తాన్ 2018 నుండి కొనసాగుతుంది. అట్లనే పెట్టేశారు. ఎందుకోసం అంటే ఆ టెర్రరిస్టులకి ఒక సపోర్ట్ చేస్తుందని చెప్పేసి, అంటే ఆర్థిక సహాయం అందిస్తున్న విషయంలో. ఏవైతే ఇక్కడ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఏదైతే ఒక ఉగ్రవాదుల లిస్టు ప్రకటిస్తుందో, ఉగ్రవాదులుగా సంబంధించిన దేశాలు ఎలాంటి చర్యలు చేపడుతున్నాయో తెలుసుకోవడానికి అలా ప్రకటిస్తుందో, ఖచ్చితంగా అలాంటి కొన్ని ఉగ్రవాదులను ప్రకటించడం, అంతర్జాతీయ ఉగ్రవాదులుగా వాటికి ఉగ్రవాదులకు ఎలాంటి ఆర్థిక సహాయం చేయకుండా చేయడం కూడా ఇంపార్టెంట్. ఆ నేపథ్యంలో FATF ఆ దేశాలకి గ్రే లిస్ట్ కానీ బ్లాక్ లిస్ట్లో కానీ చేర్చడం వల్ల ఆయా దేశాలకి ఒక ఫండింగ్ అనేది రాదు. అంటే పర్టికులర్గా చూసినట్లయితే ఇక్కడ G7 దేశాలు కానివ్వండి, మరి పర్టికులర్గా చూసినట్లయితే ప్రపంచ ఆర్థిక సంస్థలు కానివ్వండి, ఎలాంటి రుణ సహాయం అనేది అందించబడేదన్నమాట. సో అది ఇక్కడ ఇంపార్టెంట్. మరి ఎందుకు ఇక్కడ టర్కీ వార్తల్లో ఉందంటే, సో టర్కీ దేశానికి అండ్ జోర్డాన్ అండ్ మాలి దేశాలకు, సో ఈ దేశాలకి అంటే పాకిస్తాన్ అంటే 2018 నుండి కొనసాగుతుంది. సో ఈ దేశాలకి FATF చేత ఏమైందండి, గ్రే లిస్ట్ జాబితాలోకి చేర్చబడ్డాయి అనమాట. ఇది ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈసారి మరో ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత ఏంటంటే, సో మారిషస్ దేశం అండ్ బోట్స్వానా దేశం, ఈ 2 దేశాలకి గ్రే లిస్ట్ నుండి ఏం చేశారంటే దీన్ని తొలగించడం జరిగింది అనమాట. గ్రే లిస్ట్ జాబితా నుండి. ఎందుకోసం అంటే ఇవి ఉగ్రవాదులపైన కానీ ఉగ్రవాద సంస్థలకు ఇచ్చే ఆర్థిక సాయం విషయంలో కట్టడి చేశాయి కాబట్టి సో మారిషస్, బోట్స్వానా దేశాలని గ్రే లిస్ట్ నుండి తొలగించారు. పాకిస్తాన్ 2018 నుండి జూన్ నుండి కొనసాగుతుంది ఒక గ్రే లిస్ట్లోకి FATFలో. ఈసారి పాకిస్తాన్తో పాటు మరీ 3 దేశాలకు ఏం చేశారు, గ్రే లిస్టుకి జాబితాలోకి చేర్చారు. టర్కీ, జోర్డాన్, మాలి దేశం. సో అట్లా కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరో అంశం చేద్దాం. మనకు ఇక్కడ అక్టోబర్ 24, 2021 ఇక మరొక ప్రత్యేకత ఏంటంటే, దట్ ఈజ్ 1962లో అక్టోబర్ 24న
పారామిలిటరీ సంస్థ అయినటువంటి ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది. ఐటీబీపీ అని చెప్పేసి అంటాం. ఏదండి? ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ సంస్థ. మరి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ సంస్థ అనేది బార్డర్ పోలీస్ ఇది ఒక పారామిలిటరీ సంస్థ ఏర్పాటు చేయబడింది. అయితే ఇది మనకి ఈరోజు ఐటీబీపీ యొక్క రైజింగ్ డే అని చెప్పేసి అంటాం. అంటే జనరల్గా ఈ యొక్క పారామిలిటరీస్ సంబంధించిన ఫౌండేషన్ డేని మనం ఏమని పిలుస్తామంటే రైజింగ్ డేగా పిలుస్తాం. అంటే వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి October 24 యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ యొక్క రైజింగ్ డే లేదా వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి ఐటీబీపీ విషయంలో. భారత చైనా సరిహద్దును కాపలా కాసే ఒక గొప్ప సంస్థలు ఐటీబీపీగా చెప్పుకుంటాం మనం. ఒక పారామిలిటరీ సంస్థ. మరి ఈ సంస్థ యొక్క ఈ మధ్యకాలంలో ఐటీబీపీ వార్తలు రావడానికి కారణం కొన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్గా ఏంటంటే ప్రకృతి అండ్ దీక్ష ఇద్దరండి వీరు. ప్రకృతి అండ్ మరియు దీక్ష వీరు ఐటీబీపీలో అసిస్టెంట్ కమాండెంట్ ఆఫీసర్స్గా నియమితులు కావడం జరిగింది. సో ఫస్ట్ టైం అనమాట ఐటీబీపీలో ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులో అసిస్టెంట్ కమాండెంట్ స్థాయిలో ఒక కేడర్లో నియమితులైనటువంటి తొలి మహిళలుగా ఫస్ట్ ఉమెన్గా వీరిద్దరు ఈసారి గుర్తించబడడం జరిగిందనమాట. వీళ్ళు అధికారికంగా అందులో జాయిన్ కావడం జరిగింది, అపాయింట్ కావడం జరిగింది. అంటే ఐటీబీపీకి సంబంధించినటువంటి ఏదైతే ట్రైనింగ్ అకాడమీ ఉందో అది ఉత్తరాఖండ్లోని ముస్సోరి ప్రాంతంలో ఉన్నటువంటి అకాడమీలో శిక్షణ పొంది ప్రకృతి దీక్ష అనే ఇద్దరు మహిళలు ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులో అసిస్టెంట్ కమాండెంట్ ఆఫీసర్స్గా నియమితులు కావడం జరిగింది. ఇలా నియమితులైనటువంటి తొలి మహిళలు ఎవరంటే ప్రకృతి దీక్ష. ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అపాయింట్మెంట్స్. ఉమెన్ పీరియాడ్లో ఇవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వారికి సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరో ఇంపార్టెంట్ ఏంటంటే ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నవారు. డైరెక్టర్ జనరల్. సో ద ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి ఎవరు పనిచేస్తారంటే వారే సంజయ్ అరోరా అండి. ఎవరని? సంజయ్ అరోరా. సో ఇలాంటి మనకి ఏంటంటే పారామిలిటరీ సంస్థలపైన పారామిలిటరీ ఫోర్సెస్ పైన బిట్స్ మనకు ఖచ్చితంగా వస్తున్నాయి. లాస్ట్ టైం కూడా అడగడం జరిగింది. పారామిలిటరీ సంస్థ ఎప్పుడు ప్రారంభించబడిందని చెప్పేసి ఒక 4 పారామిలిటరీ సంస్థలు ఇచ్చేసి వాటి యొక్క వ్యవస్థాపక సంవత్సరాలపైన అడిగిన సందర్భాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఈ పాయింట్స్ మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అనేది 1962 October 24 ఏర్పాటు చేయబడింది. దాని యొక్క ప్రత్యేకత. మరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో దాని యొక్క ప్రస్తుతం అయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి, BSF అని చెప్పేసి అంటాం. సో పంకజ్ కుమార్ సింగ్ అనేవారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. CRPF అని చెప్పేసి అంటాం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. మరి CRPFకి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు కుల్దీప్ సింగ్ అండి. ఎవరండి? కుల్దీప్ సింగ్. సో అలాంటివి మనం కూడా రెగ్యులర్ క్లాస్లో మన శామిష్యుడి ద్వారా డైలీ కరెంట్ అఫైర్స్లో అవన్నీ కూడా వాటి యొక్క సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకేనండి. ఈ October 24 యొక్క ప్రత్యేకత ఇలా ఉందన్నమాట. ఓకేనా. సో మరికొన్ని డైలీ కరెంట్ అఫైర్స్లో జయనగర్ కుర్తా క్రాస్ బార్డర్ రైల్ లింక్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మొత్తం బాధ్యతల్ని, రెస్పాన్సిబిలిటీని ఏదైతే మనము నిర్మించి ఇచ్చామో మనకి నేపాల్కి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఇండియా హ్యాండ్స్ ఓవర్ దట్ లింక్ బార్డర్ మొత్తాన్ని కూడా రైల్ లింక్ని నేపాల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఇది అధికారికంగా జరిగింది. ఈ జయనగర్ కుర్తా క్రాస్ బార్డర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది సరిహద్దులో నిర్మించింది. అండ్ అంటే భారత్ నేపాల్ సరిహద్దులో ఇది బీహార్ నుండి అంటే బీహార్లోని జయనగర్ నుండి నేపాల్లోని కుర్తా వరకు నిర్మించడం జరిగింది ఈ రైలుని నిర్మాణాన్ని. ఇది 34.9 కిలోమీటర్లు, ఎంతండి 34.9 కిలోమీటర్స్ పొడవైనటువంటి రైల్ లింకు. అండ్ మరో అంశాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఎంతో వ్యూహాత్మకంగా మన భారత్ తన సొంత ఖర్చుతో నిర్మించింది. ఈ యొక్క బాధ్యతలను అంటే ఈ యొక్క నిర్మాణ బాధ్యతలు నిర్మాణం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే కార్యక్రమంలో నేపాల్లో భారత రాయబారి అయినటువంటి వినయ్ ఎం క్వాత్రా ఈ యొక్క సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రైల్ లింక్ సంబంధించిన పేపర్స్ని నేపాల్ మౌలిక సదుపాయాల శాఖ మంత్రి అయినటువంటి మినిస్టర్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినటువంటి రేణుకుమారి యాదవ్కు అందించడం జరిగిందండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. అంటే డిస్టెన్స్ ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ 34.9 కిలోమీటర్స్. ఈ రైల్ లింక్ అనేది ఎంత దూరం ఉంది అనేది ఒకటి. ఏ 2 ప్రాంతాల్లో ఉంది, బీహార్లోని జయనగర్ నుండి నేపాల్లోని కుర్తా వరకు ఉంది. సో ఈ నేపథ్యంలో మనం చూసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఇండియా నేపాల్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు. మరి ఇండియా నేపాల్ యొక్క రిలేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ
సో మరి ఈ నేపథ్యంలో నేపాల్కి మనం చాలా సహాయం చేస్తున్నాం వివిధ రకాలుగా వివిధ ప్రాజెక్ట్స్లో కూడా. 2015లో నేపాల్లో ఒక భూకంపం వచ్చినప్పుడు ఆ భూకంప తాకిడికి చాలా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకి అన్ని ఒక డ్యామేజ్ కావడం జరిగింది. అసలు మళ్ళీ అలాంటి రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మౌలిక సదుపాయాల కల్పనలో అక్కడ ఉన్నటువంటి కొన్ని పాఠశాలల్ని మనం సొంత ఖర్చుతో నిర్మించాం. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పశుపతినాథ ఆలయాన్ని ఈ యొక్క భూకంపంలో దెబ్బతిన్నప్పుడు మళ్ళీ మనం పునర్నిర్మించాం. అంతేకాదు ఫ్రెండ్స్, ఇంకా ఏంటంటే మనం ఆపరేషన్ మైత్రి అనే కార్యక్రమాన్ని ద్వారా మనం వాళ్ళకి సహాయం చేసాం. ఆపరేషన్ మైత్రి అనే పేరుతో అది ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనకి భారత్ నేపాల్ మధ్య సైనిక సంబంధాల విషయంలో సైనిక విన్యాసాలు కూడా జరుగుతున్నాయి. ఏమనంటే ఇక్కడ సూర్యకిరణ్, సో భారత్ నేపాల్ కలిసి నిర్వహిస్తున్నటువంటి సైనిక విన్యాసాల పేరు ఏంటంటే సూర్యకిరణ్ అనే పేరుతో సైనిక విన్యాసాలు కూడా మనం జరుపుతున్నాం. మరో ఇంపార్టెన్స్ ఇక్కడ ఏంటంటే నేపాల్లో చేసినటువంటి తమ యొక్క భౌగోళిక పటంలో నేపాల్ ఇటీవల కాలంలో తన భౌగోళిక రాజకీయ పటంలో మన భారతదేశానికి చెందినటువంటి కాలాపాని, లిపులేఖ్, లింపియదర ప్రాంతాలని నేపాల్ తన యొక్క ప్రాంతాలుగా ప్రకటిస్తూ చూపిస్తూ ఒక భౌగోళిక పాఠాన్ని ఆ విధంగా చేయడం అనేది వివాదాస్పదమైంది. అంతేకాకుండా పార్లమెంట్లో ఆ దేశ పార్లమెంట్లో ఆ భౌగోళిక రాజకీయ పటానికి ఆమోద ముద్ర తెలిపడం అనేది కొంచెం వివాదాస్పదమైంది. ఆ నేపథ్యంలోనే మన కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. 1816 సంవత్సరం నాటి సుగౌలి ఒప్పందం ప్రకారం 1816 సంవత్సరం నాటి సుగౌలి ఒప్పందం ప్రకారం ఏవైతే ఇప్పుడు నేపాల్ దేశం తమ సంబంధించిన రాజకీయ పటంలో ఆ విధంగా మావని చెప్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లిపులేఖ్, కాలాపాని, లింపియదరా, మరి 1816 సంవత్సరం నాటి సుగౌలి ఒప్పందం ప్రకారం అవి భారత్కు చెందినవి. అప్పటి నేపాల్ రాజు అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసినటువంటి ఒప్పందం ప్రకారం అవి భారత్కు చెందినవని చెప్పేసి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నేపాల్ ప్రస్తుత ప్రధాని అయితే షేర్ బహదూర్ దౌబా అండ్ నేపాల్కి ప్రస్తుత మరి తొలిమెల అధ్యక్షురాలుగా పనిచేస్తున్న వారి విద్యాదేవి బండారి అండి. ఎవరండి? విద్యాదేవి బండారి. సో ఈ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యాదేవి బండారి అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు పిఎం మిత్ర పాక్స్ అని చెప్పేసి అంటాం. అంటే దేశంలో వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించడం, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ని ప్రోత్సహించడం అనే ఉద్దేశంతో కేంద్ర జౌళి శాఖ మంత్రిత్వ శాఖ కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ అంటే టెక్స్టైల్ మినిస్ట్రీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దేశంలో పిఎం మిత్ర పాక్స్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది 7 ప్రాంతాల్లో. ఎక్కడైతే బ్రౌన్ ఫీల్డ్ ఏరియాస్ ఉన్నాయో, అంటే బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ పరిశ్రమలు ప్రారంభించి మధ్యలో ఆగినవి, లేదా పరిశ్రమ ఉండి కూడా అక్కడ ఉత్పాదకత అంటే అక్కడ ఉన్నటువంటి అది పనిచేయని ఏవైతే ఉన్నాయో పరిశ్రమల్ని వాటిని తీసుకోవడం, లేదా గ్రీన్ ఫీల్డ్ అంటాం, ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలు ఏవైతే ఉంటాయో పర్యావరణయుతంగా అలాంటి వాటిని చూసుకొని అక్కడ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క మిత్ర పాక్స్ని ఏర్పాటు చేస్తున్నారు. మిత్ర అంటే ఇక్కడ పిఎం మిత్ర అంటే ప్రైమ్ మినిస్టర్, మిత్ర అంటే ఒక అబ్రివేషన్ ఉందండి ఇక్కడ, మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అప్పరెల్ అంటారండి. అప్పరెల్ వస్త్ర పరిశ్రమలన్నీ కూడా మెగా ఇంటిగ్రేటెడ్, ఒక మెగా పెద్దదైనటువంటి ఇంటిగ్రేటెడ్ సమీకృతంగా ఒక టెక్స్టైల్ రీజన్ అండ్ అప్పరెల్ దుస్తులన్నింటినీ కూడా ఇక్కడ తయారు చేస్తారనమాట. ఇది ఒక విజన్తో పనిచేస్తున్నది అనమాట ఈ కార్యక్రమంలో. ఏందా విజన్ అంటే 5F విజన్ అని చెప్పేసి అంటాం. వాట్ ఈజ్ 5F విజన్ అంటే 5F ఉంటాయి, ఒక్కొక్క ఎఫ్కి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫామ్, ఒక ఎఫ్ ఫామ్ అండి. అంటే ఫామ్ అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే మనకి ఇక్కడ పర్టికులర్గా వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి కాటన్ ఇండస్ట్రీస్ అంటే కాటన్ క్రాప్ అంటే ఇక్కడ పత్తి పంటను ఆ విధంగా చేస్తే పత్తి పంట అవుతుంది. ఆ పత్తి పంట నుండి మనం పత్తిని తీయడం అది ఫామ్. దాని నుండి మనం ఫైబర్ తయారు చేస్తాం, ఫైబర్ని ఫ్యాక్టరీకి పంపిస్తాం. అంటే మరొక ఎఫ్ చూడండి, ఫామ్ ఒకటి, ఫైబర్, ఫామ్ నుండి ఏంటంటే ఫైబర్ తయారు చేయాలి. ఫైబర్ నుండి ఏం చేస్తారంటే మళ్ళీ దట్ ఈజ్ ద ఫ్యాక్టరీకి పంపిస్తారు పరిశ్రమకి. పరిశ్రమలో ఏమవుతుంది దానికి సంబంధించిన ఫ్యాషన్ అంటే అక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ ప్రస్తుతం ఉన్న కాంటెంపరీ పరంగా ఎలా ఉండాలి అని చెప్పేసి దాని నుండి మనం ఏం చేస్తామంటే ఫారిన్ కంట్రీస్ అంటే విదేశాలు కూడా ఎగుమతి చేసే స్థాయికి మనం వస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ది 5F అంటారు చూడండి, ఫామ్ టు ఫైబర్, ఫామ్ టు ఫ్యాక్టరీ అండ్ ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ది ఫారిన్ అండి. దిస్ ఇస్ అ వెరీ ఎక్సలెంట్ సంబంధించినటువంటి ఒక ఐడియాగా చెప్పడానికి ఉంటుంది. అంటే మనకి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ డెవలప్మెంట్ ఓరియంటెడ్లో కూడా ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు. ఏంటంటే
దేశంలో వస్త్ర పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలి. ఎందుకోసం అంటే ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని దేశంలో ఇప్పుడు ప్రజెంట్ ఒక గ్రౌండ్ లెవెల్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మరి ఎందుకోసం అంటే కోవిడ్-19 దృష్ట్యా ఏవైతే మనకు ఒక అవరోధాలు వచ్చాయో కోవిడ్-19 ద్వారా, ఈ అవరోధం నుండి మనం అవకాశాలు సృష్టించుకోవాలి అని చెప్పేసి ఏదైతే మనం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించామో అది ఒక ముందడుగే ఇదే చెప్పవచ్చు అనమాట. ఇలా వివిధ రంగాల్లో ఇదొక ముందడుగు అనమాట. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మనకు అడగడానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎలా అడగడానికి ఉంటుందంటే పిఎం మిత్ర అనే కార్యక్రమం ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించింది అంటాడు. పిఎం మిత్ర ఏ కార్యక్రమం అంటే ఇది టెక్స్టైల్ మినిస్ట్రీకి సంబంధించింది, కేంద్ర జౌళి శాఖకు సంబంధించింది. సో దాని యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ సైట్స్ని ఎన్నుకొని అక్కడ ఈ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఈ మిత్రాలో పిఎం అంటే ప్రధానమంత్రి అయితే, మిత్ర అంటే ఇక్కడ ఏంటంటే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అప్పరెల్ అని చెప్పేసి అంటాం. ఇందులో 5Fకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫామ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, పారింగ్. అంటే ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు పారింగ్. ఇవన్నీ కూడా ఇంటర్లింక్గా పనిచేసి సో ఫైనల్గా వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేయడం జౌళి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో జరుగుతుంది. ఓకేనండి. ఇక నెక్స్ట్ అండి మనకు కిత్తూరు రాణి చెన్నమ్మ జయంతి అండి. దిస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉన్నట్టు విషయం. సో అక్టోబర్ 23, 1778లో వీరు పుట్టడం జరిగింది. వీరు చెన్నమ్మ. సో వీరు ఒక రాజుని వివాహం ఆడడం జరిగింది. సో ఎప్పుడైతే మనకు రాజ సంస్థానాలు ప్రిన్స్లీ స్టేట్స్ అంటామో ఆ సందర్భంలో వీరు బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆమె జైలు పాలు కూడా కావడం జరిగింది, జైల్లో వెళ్ళడం జరిగింది. అయినా ఆమె ఒక పోరాటం అనేది ఒక గొప్ప స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది ఈ యొక్క స్వాతంత్ర సంగ్రామంలో. మరి ఇక్కడ అందుకోసం వారి యొక్క గౌరవార్థమే 2012 సంవత్సరం నుండి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 23ను అధికారికంగా నిర్వహిస్తుంది. కిత్తూరు రాణి చెన్నమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు, జయంతి బర్త్ యానివర్సరీని. సో ఈసారి అక్టోబర్ 23, 2021 అంటే 2012 అక్టోబర్ 23 నుండి వీరి యొక్క జయంతి వేడుకలు నిర్వహిస్తుంది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఈసారి 2021 అక్టోబర్ 23న సో వీరి యొక్క జయంతి సందర్భంగా కర్ణాటకలోని ధర్వాడ్ జిల్లాలో ఉబలి ప్రాంతంలో, ఒకప్పుడు ఉబ్లి అనేవాళ్ళం, ఇప్పుడు ఉబలి అంటున్నాం. ఒకప్పుడు బెల్గాం అనేవాళ్ళం, బెలగావి అంటున్నాం. కొన్ని పేర్లు మారడం జరిగింది. సో ఇక్కడ ఉబలి ప్రాంతంలో సో వారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మనకి ఇక్కడ ఇమేజ్లో కూడా చూడొచ్చండి. సో ఒక పోరాటం చేసినటువంటి గొప్ప ఒక వీర వనితగా, మహిళగా వారు ఎంతో గుర్తించబడ్డారనమాట. ఎవరండి? కిత్తూరు రాణి చెన్నమ్మ జయంతి. మనకి ఎగ్జామినేషన్ ఆడడానికి ఏముందంటే ఇటీవల కాలంలో స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి కిత్తూరు రాణి చెన్నమ్మ జయంతిని వేడుకల్ని ఘనంగా నిర్వహించినటువంటి రాష్ట్రం ఏది, లేదా అక్టోబర్ 23 అలా నిర్వహించినటువంటి రాష్ట్రం ఏదన్నప్పుడు ఏ రాష్ట్రం అండి? కర్ణాటక రాష్ట్రం. అండ్ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి వారే బసవరాజ బొమ్మాయి అండి. ఓకేనా, బసవరాజ. అండ్ ఇంకొక మరో అంశం ఏంటంటే ప్రస్తుతం కర్ణాటక సీఎం అయితే వీరు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి. అండ్ కర్ణాటక గవర్నర్ వచ్చేసి వారే తావర్చంద్ గెహ్లోట్ అండి. ఎవరండి? తావర్చంద్ గెహ్లోట్. గతంలో కేంద్ర మంత్రి కూడా పనిచేయడం జరిగింది. సో తావర్చంద్ గెహ్లోట్ కర్ణాటక రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక నెక్స్ట్ అండి మనకి న్యూ ఎడ్యుకేషన్ లా. చైనా ఒక కొత్త విద్యా విధానం, కొత్త విద్యా చట్టాన్ని తీసుకొస్తుంది అనమాట. ఏంటంటే అది ఈ కొత్త విద్యా విధానం ఎలా ఉంటుందంటే విద్యార్థులపైన ఉన్నటువంటి 2 ఒత్తిడిలను తగ్గించడం. దీన్ని ట్విన్ ప్రెజర్గా వాళ్ళు వర్ణిస్తున్నారు. ట్విన్ ప్రెజర్. ఆ ట్విన్ ప్రెజర్ని తగ్గించడం అనమాట. కటింగ్ చేయడం అంటే తగ్గించడం. ఏంటంటే ఒకటి హోంవర్క్ని తగ్గించడం, ఇంకోటి ఆఫ్ సైట్ ట్యూటరింగ్ సాధించడం. ఈ ట్యూటరింగ్ ఏదైతే ఉందో మనకంటే ఓన్లీ క్లాస్ చెప్పడమే కాదు, క్లాసెస్తో పాటుగా ప్రాజెక్ట్కి ఇంపార్టెన్స్ చేయడం అనేది అర్థం వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 9 ఇయర్ కంపల్సరీ ఎడ్యుకేషన్ చేయడం జరిగింది అనేది. అంతేకాకుండా ఆన్లైన్ గేమ్స్కి ఇంపార్టెన్స్ ఉంది, కానీ ఆన్లైన్ గేమ్స్కి అడిక్షన్ కాకూడదు. అందుకోసమే ఫ్రైడే, సాటర్డే, సండే ఒక 1 అవర్ ఆన్లైన్ గేమింగ్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే వాళ్ళు చెప్తున్న విధానం ఏంటంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సో తెలుసుకోవాలి, కానీ 1 అవర్ మాత్రం. ఎక్కువగా దానిపైన డిపెండ్ కావడం వల్ల మన ఆలోచన వైఖరి కానివ్వండి, మనం ఆలోచించే శక్తి కానివ్వండి కోల్పోతామనే భావనతో సో ఇలా ఇస్తున్నారనమాట. ఇది కాబట్టి మనకి ఇటీవల కాలంలో మనకు చైనాలో ఎన్నో కొన్ని నిర్ణయాలపైన మనకి ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది ఏదో విధంగా. ఎందుకోసమంటే ఇటీవల కాలంలో చైనా 2021 మార్చిలో ఒక విధానం తీసుకొచ్చింది. తమ దేశంలో వృద్ధుల సంఖ్య ఎక్కువ కావడం, జనాభా అనేది తక్కువ కావడం అనే ఉద్దేశంతో
ఏమైందంటే 3 చైల్డ్ పాలసీని తీసుకొచ్చింది. గతంలోనే ఇదే చైనా 1979లో అయితే 1979లో అయితే 1 or none అనే ఒక కుటుంబ నియంత్రణ విధానాన్ని తీసుకొచ్చింది. 1 or none. మళ్ళీ 2016లో పర్మిట్ 2 children ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఇప్పుడైతే 3 చైల్డ్ పాలసీ, 3 పిల్లలను కనొచ్చు అనే నినాదాన్ని తీసుకొచ్చింది. కాబట్టి మనకు చైనా వార్తల్లో ఉంది. కాబట్టి చైనా ఇటీవల తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ లాలో ఉన్నటువంటి అంశాలు ఏవి, ఇలాంటి వాటిపైన కూడా మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది ఉందండి. అంటే ఎందుకోసం అంటే ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఆన్లైన్ గేమింగ్ కానివ్వండి, ఏమవుతుందంటే పిల్లలు చదువుతున్నారు కానీ ఎట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది చైనా. మరి చైనా ప్రస్తుతం అధ్యక్షుడు అంటే ఎవరంటే వారు జీ జిన్పింగ్. చైనా ప్రజెంట్ అధ్యక్షుడు జీ జిన్పింగ్ అండి. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి ఇటీవల మరి చాలా దేశాలు కూడా పర్టికులర్గా నెట్ జీరో లక్ష్యాలను సాధించాలని చెప్పేసి మనకి ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాయి. కారణం ఏంది, ఇదే అక్టోబర్ నెలలో చాలా దేశాలు ఎందుకు అలా ప్రకటిస్తున్నాయంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఉంది. ఏంటంటే రీజన్ అనేది అక్టోబర్ 31, 2021 నుండి నవంబర్ 12, 2021 వరకు, ఓకేనా, అంటే 2021 వరకు కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ సంబంధించినటువంటి 26 యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటాం. ఈ సదస్సు అనేది స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో నిర్వహించబోతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అక్కడ హాజరు కాబోతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా అక్కడ హాజరు కాబోతున్నారు. ఈ యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 26 ఆర్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అనేది క్లైమేట్ చేంజ్ అని అంటాం, వాతావరణ మార్పుల సదస్సుకి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా దేశం అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్. ఇక్కడ క్లైమేట్ ప్రాస్పరిటీ ప్లాన్ అనే పేరుతో బంగ్లాదేశ్ ఒక సంబంధించినటువంటి ప్లాన్ని ఈ COP26 సదస్సులో ఈ వాతావరణ, పర్యావరణ లేదా శీతోస్థితి మార్పుల సదస్సులో డిస్కస్ చేయబోతున్నట్టు బంగ్లాదేశ్ కూడా ప్రకటించింది అధికారికంగా. దాంతోపాటుగా సౌదీ అరేబియా దేశం అయితే మేము 2030 సంవత్సరం నాటికి మనకు కర్బన ఉద్గారాలను మరింతగా తగ్గిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ సమితిని కూడా మేము నిర్వహిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ పాయింట్స్ కూడా మనం చూసుకోవాలి. మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమానికి ఎవరు ఆ విధంగా శ్రీకారం చుట్టబోతున్నారంటే సౌదీ అరేబియా వాళ్ళు. అండ్ అదే క్లైమేట్ ప్రాస్పరిటీ ప్లాన్ అంటే క్లైమేట్ని కాపాడుకుంటూ కాపాడుకుంటూ మరి దాంతోపాటుగా ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ సీషోర్స్ ఉన్నాయో, ఏవైతే బీచెస్ ఉన్నాయో, ఏవైతే మనకి ఓషన్ ఎనర్జీని కూడా ప్రొడ్యూస్ చేసే విధంగా కావడం, దాని నుండి కూడా కొంచెం ప్రాస్పారిటీని మనం సాధించాలనే లక్ష్యంతో ఒక ప్లాన్ని మేము COP26లో ఈ యొక్క సదస్సులో ప్రకటిస్తామని చెప్పేసి బంగ్లాదేశ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. వీరు వారు బంగ్లాదేశ్ ఇమేజ్లో ఉన్నవారు బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా. కాబట్టి మనకి ఎగ్జామినేషన్లు ఇవన్నీ అడిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ సదస్సు ఎంత ఇంపార్టెంటో, సదస్సు కన్నా ముందు ఆ విధంగా దేశాలు చెప్పిన విషయాలు, సదస్సులో జరిగిన అంశాలు, ఎందుకోసమంటే సుమారుగా 200 దేశాలు ఇందులో హాజరు కాబోతున్నారు, వారి ప్రతినిధులు హాజరు కాబోతున్నారు, లేదా 120 దేశాలకు పైగా ఉన్నటువంటి దేశాధినేతలు కూడా అక్కడ హాజరు కాబోతున్నారు ఈ COP26 గ్లాస్గోలో జరిగే సదస్సులో. కాబట్టి ఇంపార్టెన్స్ అని మనకు ఉంటుందండి. అంతేకాకుండా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకి 2021 సంవత్సరానికి గాను వీరికి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రోగ్రెస్ అవార్డును కూడా ఐక్యరాజ్య సమితి ఇటీవల ఇవ్వడం జరిగింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని ముందుకు తీసుకెళ్తున్నందుకు గాను వీరికి అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రోగ్రెస్ అవార్డు 2021. ఓకేనా. ఇవ్వండి మనకి అక్టోబర్ 24, 2021 నాటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.